అందరికీ జేపీ నేను మీ సురేంద్ర అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డాక్టర్ అంబేద్కర్ కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే 2 ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి, పోలీసు రక్షణ శాఖలో నిమ్న జాతీయులకు ప్రవేశం కలిగించాలి. 2, అగ్రవర్ణాల వారిపై దాడి సాగించి దౌర్జన్యకాండ జరపకుండా జాగ్రత్త వహించవలసిందిగా మరొక ఉత్తర్వు విడుదల చేసింది. అదే సమయంలో డాక్టర్ అంబేద్కర్ ఒక పత్రిక విడుదల చేశారు. ఆ పత్రిక పేరు జనతా పత్రిక. డాక్టర్ అంబేద్కర్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఉపన్యాసంలో చేసిన 8 డిమాండ్స్ దేశ విదేశ పత్రికల్లో మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. అది చూసిన గాంధీ గారికి దిమ్మ తిరిగినట్లు అయ్యింది. వెంటనే గాంధీ గారు అంబేద్కర్తో రాజీ పడాలని ఆలోచించి రాయబారితో ఒక లేఖ రాసి అంబేద్కర్ గారికి అందించమని పంపాడు. ఆ లేఖలో గాంధీ గారు ఏం రాశారంటే, అంబేద్కర్ వెంటనే నువ్వు వచ్చి నన్ను కలువు అని ఉన్నది. గాంధీ గారిని కలవడానికి అంబేద్కర్ గారు బొంబాయిలోని మలబార్ హిల్స్లోని సుందరమైన భవనంలోకి ప్రవేశించి గాంధీ గారి గదిలోకి వెళ్ళాడు. గాంధీ గారు ఎత్తైన మెత్తటి పరుపుల మీద కూర్చొని ద్రాక్ష పండ్లు తింటూ ఒక ఆంగ్ల లేడీతో మాట్లాడుతూ ఉన్నారు. కనీసం అంబేద్కర్ వైపు కూడా చూడలేదు. అంబేద్కర్ గారిని కూర్చోమని కూడా అనలేదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి.